for finding out the concentration of the given substance, we are making use of spectrophotometry. Okay, this spectrophotometry in turn depends upon a very important law which is called as Beer-Lambert law. Okay, this entire spectrophotometry or spectrophotometer functions on which law? Beer-Lambert law. Actually, Beer extended Lambert's law. So Beer extended Lambert's law to solutions in which the decrease in the intensity of the incident light is proportional to concentration of the solution. So decrease in intensity of light దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుందంట? కాన్సంట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. Thus, according to Beer-Lambert's law, the decrease in intensity of incident radiation with thickness of the absorbing medium depends on the path length as well as the concentration of the solution. పాత్ లెంత్ అంటే అదే మన కోవిడ్ గురించి మాట్లాడుకున్నాం, దానికి సంబంధించినటువంటిది. దాన్ని మనం కానీ కాన్స్టెంట్గా ఉంచగలిగితే సాధారణంగా అది 1 సెంటీమీటర్ ఉంటుంది. దాన్ని అలా కాన్స్టెంట్గా ఉంచితే సో దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది? డిక్రీజ్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. నౌ ఇట్ సోల్లీ డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్. సో ఈ విధంగా డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్కి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్కి మధ్యన రిలేషన్ తెలియజేసే లాని మనం బీర్-లాంబర్ట్ లా అంటాం. ప్రాక్టికల్గా అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్. వెన్ అన్ అబ్జార్బింగ్ మీడియం ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఏ సొల్యూషన్, ద డిక్రీజ్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ రేడియేషన్ డిపెండ్స్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూట్ ఇన్ అడిషన్ టు ద పాత్ లెంత్. సో పైన చెప్పిన దాన్నే మళ్ళీ ఇంకొకసారి డిఫరెంట్ వర్డింగ్తో చెప్పడం జరిగింది. సో క్లుప్తంగా వాట్ ఈస్ బీర్-లాంబర్ట్ లా? ఇట్ గివ్స్ a relation between the decrease in intensity of incident radiation to that of concentration of the solution. Okay, దీన్ని mathematical form లో కొంచెం చూసారు అనుకోండి. minus di by I is proportional to C dx, where C is concentration. Okay, now integrate చేసాం అనుకోండి. దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి log I0 by I is equal to epsilon Cx వస్తుంది. log I0 by I is equal to ఇది epsilon Cx వస్తుంది. సో వేర్ log I0 by I is equal to A అని కూడా చెప్పుకుంటాం. వేర్ A is absorbance or optical density. గుర్తుంచుకోండి దీన్ని, A is absorbance or optical density. సో ఈ రెండాటికి రిలేషన్ తీసుకొచ్చాం అనుకోండి. అంటే log I0 by I is equal to epsilon Cx ని log I0 by I is equal to A కి ఏమవుతాప్పుడు దెన్ A is equal to epsilon Cx, where epsilon is called as molar extinction coefficient. సో మీకు ఇక్కడ డైరెక్ట్ రిలేషన్ వచ్చిందని చూడండి. ఏ అంటే అబ్జార్బెన్స్, సి అంటేనేమో కాన్సన్ట్రేషన్. సో అబ్జార్బెన్స్ కి కాన్సన్ట్రేషన్ కి డైరెక్ట్ రిలేషన్ మనకి ఏ ఇజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ సిఎక్స్ అనే ఫార్ములా ద్వారా రాబట్టడం జరుగుతుంది. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎప్సిలాన్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద అబ్జార్బింగ్ సబ్స్టెన్స్, ఇంకా వేవ్ లెంత్ ఆఫ్ రేడియేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సబ్స్టెన్స్. సో ఇంతవరకు మీరు బీర్-లాంబర్ట్ లా అనేది అడిగితే చాలా డీటెయిల్గా ఈ పాయింట్స్ అన్ని కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ సిఎక్స్ అనే పదాన్ని మీరు జాగ్రత్తగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే బీర్-లాంబర్ట్ లా హ్యాస్ సెవరల్ అప్లికేషన్స్, నో డౌట్ ఇన్ దట్. మనం ఇప్పటికీ దాని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే వెరీ వెరీ యూస్ఫుల్. కొన్ని లిమిటేషన్స్ కూడా ఉండడం జరిగింది. ఎగ్జామినేషన్లో బీర్-లాంబర్ట్ లా అడిగారు అంటే లిమిటేషన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి అడగడం జరుగుతుంది. మనకి లిమిటేషన్స్ మెయిన్గా ఎక్కడ వస్తాయి అంటే వెరీ హై కాన్సన్ట్రేషన్ ఉన్న సొల్యూషన్ కానీ యూజ్ చేసినట్టయితే బీర్-లాంబర్ట్ లా మే నాట్ బి అప్లికేబుల్. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పాలి మనం? డైల్యూట్ సొల్యూషన్స్కి బీర్-లాంబర్ట్ లా బాగా వర్తిస్తుంది అనే పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ కానీ ఉపయోగిస్తే దేర్ విల్ బి డీవియేషన్ ఫ్రమ్ ద కార్బన్. ఓకే, ద లీనియారిటీ ఆఫ్ బీర్-లాంబర్ట్ లా is limited by certain chemical and instrumental factors. Some of them are అని చెప్పి రాసుకుంటున్నాం మనం. This law is applicable only when monochromatic light is used. అందు గురించి స్టార్టింగ్ నుంచి కూడా మోనోక్రోమాటిక్ లైట్ వాడాలి అని చెప్పి అంటున్నాం. అలా కాకుండా లైట్ యాజ్ ఇట్ ఈస్గా కానీ యూజ్ చేసాం అనుకోండి, అప్పుడు డీవియేషన్స్ చాలా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. హెన్స్ వీ హ్యావ్ టు యూజ్ మోనోక్రోమాటిక్ లైట్, ఎల్స్ దేర్ విల్ బి డీవియేషన్స్ ఇన్ ద రిజల్ట్స్ ఆబ్టైన్డ్.
సో రిజల్ట్స్ మనకి మంచిగా రావాలి అంటే కంపల్సరీగా మోనోక్రోమాటిక్ లైట్ యూజ్ చేయాలి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దిస్ లా ఈజ్ అప్లికబుల్ టు డైల్యూట్ సొల్యూషన్స్. ఇందా చెప్పాను హై కాన్సన్ట్రేషన్స్ ఉన్నటువంటి సొల్యూషన్స్ కానీ యూజ్ చేస్తే అప్పుడు బేర్ లాంబర్ట్ లా యొక్క లీనియారిటీ మే నాట్ బి అప్లికబుల్. సో ఇన్ సచ్ కేసెస్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు convert them into dilute solutions and carry out the spectrophotometry. Hence what we can say is this law is applicable to dilute solutions only. Alage for strict obeyance of this law, in the solution there must be only one absorbing substance. Ante there must be only one absorbing substance ante meaning entante, if our aim is to determine manganese in manganese sulfate, we have to have only manganese sulfate in the sample but not some other substance. అలాగే 3-4 సబ్స్టెన్సెస్ కానీ కలిపేసి ఈ మిషన్ ద్వారా కాన్సన్ట్రేషన్ తెలుసుకుందాం అంటే కుదరని పని అనమాట. సో కంపల్సరీగా ఏముండాలి, మనం ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ సబ్స్టెన్స్ మాత్రమే అందులో ఒకే ఒక సబ్స్టెన్స్ ఉండాలి. అది కూడా ఒక లిమిటేషన్గా చెప్పుకోవచ్చు. సో లిమిటేషన్స్ వరకు చూస్తే ఈ రకంగా ఉంటాయి బీర్ ల్యాంప్.